దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ కిరీస్తున్నాములు వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం నుండి 6వ అధ్యాయము మనము చదువుకుందాం. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పోటపడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు. నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాన్ని బలవంతం చేయము. ఇలాగు చేసి తప్పించుకొనము. నీ కనులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకము. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకునము. సోమరి, చీమల ఎద్దుకు వెళ్ళము. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునము. వాటి న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకునను, కోతకాలమందు ధాన్యం కూర్చుకొనను. సోమరి, ఎందాక నీవు పండుకుని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెం నిద్రించదనని, ఇంకొంచెం కొనికెదనని, కొంతసేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ ఎద్దుకు వచ్చును, ఆయుధారుడు వచ్చినట్లు లేమి నీ ఎద్దుకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టునై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయును, వ్రేళ్లతో గురుతులు చూపును. వాని హృదయం అతి మూర్ఖ స్వభావం కలది. వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీద హఠాత్తుగా వచ్చును. వాడు తిరిగి లేకుండా క్షణమంది నలుగొట్టబడును. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకి హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుగు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయం నందు ధరించుకొనుము. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేల్కొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చెడు స్త్రీ ఎద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చుక మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనం నుండి నీ హృదయంలో ఆశపడకము. అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకొనియకము. వేష సాంగత్యం చేయువానికి రొట్టె తొనక మాత్రం మిగిలిండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని ఎట్లా వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎట్లా వాని పాదములు కమలకుండునా. తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టివాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరినూ వాని తిరస్కరింపరు కదా. వాడు దొరికిన ఎడల 7 చెల్లింపవలను. తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలను. జారత్వం జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు. ఆ కార్యం చేయవాడు స్వనాశనం కోరువాడే. వాడు దెబ్బలకును అవమానకు పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నిటికీ తొలగిపోదు. భర్తకు పుట్టు రోషం మహారౌద్రం కలది. ప్రతీకారం చేయ కాలమందు అట్టివాడు కనికరపడు. ప్రాయశ్చిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు. ఎంత గొప్ప బహుమానం నీవు ఇచ్చినను వాడు ఒప్పుకొనడు. ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడగు నా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. రాత్రంతయ్యో మీరు మమ్మల్ని కాపాడి ఈ ఉదయకాల సమయమందు తిరిగి లేపిన విధానం బట్టి మీకు వందనాలు. మా జీవిత దినములో ఈ దినం మాకు ప్రసాదించిన మా కన్న తండ్రి, ఆశ్చర్యకరుడగు నా తండ్రి, ఆలోచనకర్తగు నా తండ్రి, నిత్యుడగు నా దేవ, సమాధానకర్త, మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిన కాక నాయన. ఉన్నతమైన నా తండ్రి, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవ, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. బలహీనరాలని అయ్యా, ఎటు యోగ్యత లేదని నా పట్ల మీరు ఎంతగానో కృప చూపిస్తున్నారు ప్రభా. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినమంతా నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించు నాయన. నీ జ్ఞానంతో మమ్మల్ని నడిపించు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను కన్న తండ్రి. మరి నీ చిత్తం జరిగిస్తున్న నీ సేవకురాలను బట్టి, ప్రతి ఒక్క సంఘ కాపరులను బట్టి, విశ్వాసులను బట్టి, పరిచారకులని, సహోదరులను బట్టి మీకు వందనాలు. అనేక దేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి సమస్తాన్ని విడిచిపెట్టుకుని వచ్చిన
మిషనరీస్ని, మినిస్ట్రీస్ని, ఎవాంజలిస్ట్ని మీరు కాపాడండి. క్షేమం దయచేయండి. వాళ్ళు చేస్తున్న పరిచర్ని మీరు దీవించినైనా నీకు మహిమకరంగా నడిపించమని వేడుకొంచున్నాను. నీ కోసం వర్ణిస్తున్న వారిని, వారి కుటుంబాలకు ఆదరణ అనుగ్రహించమని వేడుకొంచున్నాను. నైనా మరి విశ్వసించిన మేము, రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న మేము నీ కోసం బ్రతుకున్నట్లు మమ్మల్ని బలపరచునైనా, ధైర్యపరచునైనా. మరణాన్ని లెక్క చేయకుండా మీరు మా కోసం మరణించారని, మరణం నుంచి ప్రాణం పెట్టినంతగా ప్రేమించారని, మేము కూడా మిమ్మల్ని అట్టి రీతిగా ప్రేమించే వారంగా ఉండాలని, మీరు మమ్మల్ని ప్రేమించినంతగా మా సహోదరులు మేము కూడా ప్రేమించాలని, ఎదుటివారి రక్షణ కొరకై అయ్యా మీకోసం మీ సన్నిధిలో బ్రతకాలని, వాక్యానుసరమైన జీవితం, క్రియలు కలిగిన బ్రతుకు మేము కలిగి ఉండాలని మమ్మల్ని బలపరచుమని క్రీస్తునామములో అడుగుతున్నాను. తండ్రి, మేము దీవించినైనా నీ చిత్తం పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకున్న కాక, మీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం పరలోక రాజ్యం నెరవేర్చినట్లు ఈ భూమి మీద నెరవేర్చువను గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మరణస్థలం క్షమించిన ప్రకారం మరణంలో క్షమించు. మమ్మల్ని శోధనలోకి తెక దుష్టుని తప్పించు. మేలుగా రాజ్యం, బలం, మహిమయు నీదైనది ప్రభా. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు మాత్రం మహిమ పొందుకునైనా మీకు వందనాలనైనా. అలాగే నా తండ్రి, నేడున్న సమస్త దేశాలని కాపాడిన సర్వ మానవాళిని సృష్టించింది మీరు. నీ బిడ్డలందరి కొరకే విసగక మానక వేడుకొంచున్నాను నాయన. సహాయం చేయి తండ్రి. ప్రతి దేశంలో అధికార నాయకులు మీరు దర్శించండి. మంచి పరిపాలన దయచేయండి ప్రభు. వాళ్ళకి రక్షణ, మారు మనసును అనుగ్రహించి వాళ్ళ మనసు కఠినమైన హృదయం, మొండి హృదయాన్ని దుష్టత నుంచి మీరు కాపాడమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను నాయన. మీరు సంతోషపడాలి, మీ నామం కనపరచబడాలి తండ్రి. అన్ని జనుల్లోని క్రియలు ప్రచురం అవ్వాలి, మహిమ తేవాలి తండ్రి. మహిమపరచబడాలి. మీకు మాత్రం మహిమ కలను కాక నాయన. మీరు దీవించమని వేడుకొంచున్నాను నాయన. నశించిపోతున్న నా దేశాన్ని కాపాడు తండ్రి. నా భారతదేశాన్ని రక్షించే దేవుడు మీరు మాత్రమే నాయన. విసుగక మానక నీ పాసన పెడుతున్నాను నాయన. నా దేశానికి క్షేమం దయచేయండి. నా దేశంలో నేడు రాష్ట్రపతులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంతోమంది మంత్రులు ఉన్నారు అయ్యా. ప్రతి ఒక్కరిని పాసన సమర్పిస్తున్నాను. రక్షణ ఇవ్వండి, మేలును దయచేయండి, క్షేమం దయచేయండి నాయన. మంచి పరిపాలన దయచేయి ప్రభు. అయ్యా, ఈ అధికారుల పరిపాలన బిడ్డలైన మేము అన్ని విషయాలు జ్ఞానవంతులుగా, వివేకవంతులుగా, నీకు మహిమకరంగా మేము ఉన్నట్లు, సత్క్రియలు కలిగిన నీ బిడ్డలుగా మేము బ్రతుకున్నట్లు సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుతున్నాను నాయన. సహాయం చేయతండి. నీ బిడ్డలు మీరు కాపాడమని వేడుకొంచున్నాను. ఇంకా తండ్రి, నీ పరిచయం చేస్తున్న బిడ్డలు మీరు క్షేమం దయచేయండి. అలాగే నాయన ప్రభా, యవనస్తులను బట్టి మీకు వందనాలు. యవన కాలంలో దేని చేత అర్థం శుద్ధీకరించుకుంటారు నీ వాక్యం చేతని ఎంతోమంది ప్రభా, మా సహోదరులు, మా స్నేహితులు, సహోదరులు ప్రభా, అయ్యా మా కుటుంబాల్లో, మా యొక్క బంధుమిత్రుల కుటుంబాల్లో, మా ఆత్మీయుల కుటుంబ సభ్యుల్లో ఉన్న యవనస్తు బిడ్డలు ప్రభా నశించిపోతున్నారు. దయతలచి వాళ్ళ మనోనేతలు తెరివించుము తండ్రి. వాళ్ళు మిమ్మల్ని చూచినట్లు ప్రభు, నీ వాక్య దర్శనంతో వాళ్ళు సత్య వాక్యం, అనుభవం, జ్ఞానంలోకి, రక్షణలోకి వచ్చినట్లు సహాయం చేయి నేను. నీ కొరకు బ్రతుకున్నట్లు సహాయం చేయండి. యవనకాలం నీ కాడిని మోయటం మాకు ఎంత మేలు ప్రభా. దీవించండి. వివాహ విషయాల్లో స్వప్న సహోదరిని, సంతోష్ కుమార్ని, దివ్య దీప్తి సిస్టర్ విషయాల్లో కార్యం చేయండి. నీ చిత్తమైన వివాహాన్ని మీరు జరిగించండి. మీరు తీసుకుని వస్తారు ప్రభా. వీళ్ళ ఒక ప్రేమ అనే బయలుపడిపోయి తమ ఇష్ట ప్రకారం తల్లిదండ్రులకు వేదన కలిగే విధంగా చేయకుండా సహాయం చేయతండి. మీరు తీసుకొని వస్తారు ప్రభా. ఆనాడు ఆదాము దగ్గరికి అవ్వను చేసి మీరు తీసుకొచ్చిన దేవుడు, ఇస్సాకు దగ్గరికి రిబ్కాను తీసుకొచ్చిన దేవుడు ప్రభా. మీరు జతపరుస్తారు, మీరు మీ కృపలో జతపరుస్తారు అయ్యా. వేచి ఉండే స్వభావాన్ని, తల్లిదండ్రులకి మాటకి ప్రభా విధేయత చూపి కృపను మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను. నేడు యవనస్తులు మీరు దర్శించమని వేడుకొంచున్నాను ప్రభా. మీకు వందనాలు. వాళ్ళ చదువుల్ని, వాళ్ళ ఉద్యోగ విషయాలు సహాయం చేయండి అయినా. నిరుద్యోగంగా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభా, కొంతమంది చాలా సంవత్సరాలు వేచి ఉన్నారు. సత్యవతి సిస్టర్ని, గ్రీతా సిస్టర్ని, ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరుల విషయంలో మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను. మా స్నేహితులు, సహోదరులు, మా జీవితంలో కూడా మీ చిత్తంలో మీరు కార్యం చేయనైనా. మీకు మాత్రం ఏం కలను కాకనైనా. అలాగే తన ఉద్యోగాలు చేస్తున్న, వ్యాపారం చేస్తున్నవారు, వాళ్ళు వెళ్ళి వస్తున్న మార్గంలో ఉదయకాల క్షేమం దయచేయి ప్రభా. వాళ్ళ కుటుంబాల, వాళ్ళ సంతానాలు మీరు క్షేమం దయచేయి ప్రభా. కుటుంబ బాధ్యతలు, గృహ
ప్రతి ఒక్క స్త్రీకి జ్ఞానం ఇవ్వండి. శిశువులు పెంచే విషయంలో మాకు జ్ఞానం తండ్రి. అయ్యా సహాయం చేయండి. బలహీన ఘటమని వాక్యం సెలవిస్తుంది తండ్రి. మీ కృపను బట్టి ధైర్యపరచబడుతూ విశ్వాసంగా, నమ్మకంగా, ప్రేమపూర్వకంగా, యథార్థమైన హృదయంతో పరిశుద్ధంగా నీ నామానికి మహిమకరంగా గృహ పరిపాలన బాధ్యతలు, శిశువులు పెంచే విషయంలో, కుటుంబ బాధ్యతలు అన్ని విషయాలు మాకు జ్ఞానం తండ్రి. మా మా మాట ప్రభు ఉప్పు వేసినట్టుగా సమయోచితంగా ఉండేటట్టు సహాయం చేయమని వేడుసు యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను నాయన. మీకు వందనాలు నాయన. సహాయం చేయతండి. మీ కృప చూపించలేను. మీ చిత్తం మా సహోదరులు, ఏకీవిస్తున్న సహోదరులు, ప్రతి ఒక్క కుటుంబాలు మీరు కృప చూపించమని, ప్రతి ఒక్క స్త్రీని దీవించమని వేడుకొంచున్నాను నాయన. అలాగే నా తల్లి గర్భవతులను బట్టి స్తోత్రం. గర్భఫలం మీరిచ్చిన బహుమానం నాయన. కీర్తి సిస్టర్, స్వరూప సిస్టర్, ఇంకా గర్భవతులైన వారిని దీవించమని వేడుకొంచున్నాను నాయన. గర్భఫలం లేని వారిని బట్టి మీకు వందనాలు నాయన. అయ్యా శ్రీను గారు, మాణిక్యం గారి విషయంలో, గీతా సిస్టర్ విషయంలో, ఇదిగో నాన్న తండ్రి ప్రభు, సౌమ్య సిస్టర్, దివ్య సిస్టర్, ఇదిగో నా తండ్రి శ్రీదేవి గారు, వినీష గారు, హేమిమా మేడం గారు, ప్రతి ఒక్కరి సహోదరుని పాల్సలు సమర్పిస్తున్నాను. జెస్సీ సిస్టర్ని మీ పాల్సలు సమర్పిస్తున్నాను. నీ చిత్తలో మీరు కార్యం చేయి ప్రభు. నీ కృపను బట్టి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభు. రెండవ గర్భఫలం కోసం కూడా మేము కూడా వేచిండి. నీ చిత్తం నాయన. మీ ఆలోచన ఏమవుతుంది? నీ నిర్ణయంలో ఉన్న నీ కుమారుని మీరు అనుగ్రహించాల్సిన దినములో మీరు అనుగ్రహించి నడిపించమని, మీరు సాక్షిగా నిలబెట్టమని వేడుకుంటున్నాం ప్రభా. మీకే స్తోత్రాలైనా. కంటున్న గర్భఫలాలు నీ కోసం బ్రతికించే విధంగా ప్రభా మమ్మల్ని ఆత్మ సంబంధంగా బలపరచునైనా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను. అలాగే తన వృద్ధుల్ని, చంటి బిడ్డలు మీరు కాపాడునైనా, మీరు దీవించండి. నేడు మా సంఘాల్లో, మా కుటుంబాల విధవరాలు ఉన్నారు. క్షేమం దయచేయి తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయినా కష్టపడుతున్న ప్రతి బిడ్డని మీరు కాపాడునైనా. ఇంకా రక్షణ లేనిటువంటి బంధుమిత్రులు, రక్త సంబంధికులు, నా దేశం ప్రజలు మీరు దర్శించమని వేడుకొంచున్నాను. నేను మీకే స్తోత్రాలు. అనారోగ్య పరిస్థితులను మీరు స్వస్థపరచునైనా. నాయన క్యాన్సర్తో బాధపడుతున్న వారు ఇందిరా గారిని మీరు స్వస్థపరచునైనా. దీపిక బిడ్డని మీరు స్వస్థపరచునైనా. అలాగే నా తండ్రి అయ్యా సహోదరుల ప్రభు నాగప్ప గారిని మీరు స్వస్థపరచునైనా. ఆ నడుము నొప్పి బాధ నుంచి వరమ్మ గారు, బాలాజీ గారు నైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ విడుదల దయచేయండి. చంద్రయ్య గారు లంగ్స్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయి ప్రభు. అయ్యా తండ్రి ప్రభు రమేష్ గారిని మీరు స్వస్థపరచునైనా. వారి కుటుంబాన్ని మీరు స్వస్థపరచండి. ఇంకా పక్షవాతంతో పడి ఉన్న రాజకుమార్ గారిని, కుమారి గారిని మీరు స్వస్థపరచునైనా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇంకా ఎంతో మరణకరమైన, భయంకరమైన, దీర్ఘకాలికమైన బీపీలు, షుగర్లతో, వ్యాధులతో బాధపడుతున్నవారు నైనా, మరణ పడకల మీద ఉంటున్నవారు దయతలిచి వాళ్ళ హృదయాలు మార్చి మీతో సమాధాన పడినట్లు మీరు కృప చూపించినైనా. నీ చిత్తం జరిగించినైనా. మీరు మాత్రం మహిమ పొందుకునైనా. ఏ ఒక్కరు నశించకూడదని, అంతటిని అందరూ మారు మనసు పొందాలి మీరు ఇచ్చించిన దేవుడు ప్రభు. కార్యం చేయతండి. నేడున్న మా ప్రాంతాలు, మా గ్రామాలు, మా జిల్లాలు, మా మండలాలు, మా దేశాలు, మా పట్టణాలు మీరు కాపాడునైనా. సాయం చేయతండి. మీరు మాకు అనుగ్రహించిన ఈ జీవితంలో నీ కోసం బ్రతుకున్నట్లు, మీకోసం అనేక మంది నీ వైపుకు నడిపించే వాక్యానుసార జీవితం, బ్రతుకు జీవితం మాకు ఇవ్వతండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ పరిచర్యను దీవించినైనా. దయచేసి మోషే గారిని దీవించండి. ఏకీవిస్తే ప్రార్థన వింటున్న సహోదరి మండలి మీరు కాపాడునైనా. ఆత్మ సంబంధంగా బలపరచండి. అపవాదికి దాస్యత్వం కాకుండా మేము క్రీస్తుకు దాసులంగా, క్రీస్తు కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన పొందిన పరలోక స్వాస్థ్యాన్ని మేము కూడా పొందుకొని రాజనివాసులుగా ఉన్నట్లు మీరు కృప చూపించండి. మమ్మల్ని అందరినీ బలపరచమని వేడుకొనొచ్చు. ఎంతోమంది ప్రేయర్లు కూటములు జరుగుతుండగా, ఆన్లైన్ ప్రేయర్స్ అని ప్రభా, ఇంకా ప్రభు బహిరంగంగా సభలు జరుగుతున్న, కూటములు జరుగుతుండగా మీరు దీవించండి. అయ్యా పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు కాపాడండి. దైవజనులు మీరు దీవించండి. నీ సత్య సువార్తను ప్రకటిస్తున్న నీ సేవకులని, సేవకురాలను మీరు కాపాడి మీరు బలపరచమని వేడుకొనొచ్చు. ఇంకనూ నా తండ్రి ప్రభా, ప్రతి బిడ్డ పట్ల మీరు కృప చూపించండి ప్రభా. అయ్యా ప్రభా మీరు దర్శించండి. నేడు ప్రపంచ దేశాల యుద్ధ వాతావరణ స్థితిని బట్టి మీకు వందనాలు. మీరే క్షేమం దయచండి. మీరు రాబోతున్న దేవుడు కనుక సమస్త దేశాల వారు రక్షణ పొందినట్లు మీరు కృప చూపించమని. ఇస్రాయేల్ కోసం వచ్చిన నా తండ్రి నేడు ఇస్రాయేల్ని బట్టి ప్రభా, వారు తృణీకరించిన బట్టి అన్యులని మాకు రక్షణ ఇచ్చారు ప్రభా. అందుని బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తే మరి ఇస్రాయేల్ క్షేమం కొరకు, రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు సహాయం చేసి నడిపించమని వేడుకొంచు. 1000 ఏండ్ల భూమి మీద పరిపాలన చేయబోతున్నా కన తండ్రి మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ నన్ను, నా కుటుంబాన్ని, నాకు ఇచ్చిన భర్తను, కుమార్తెను, నా తండ్రి ప్రభా, తల్లిదండ్రులని, సహోదరుని, అత్తగారిని, సమస్తాన్ని మీరు కాపాడి ఏదైనా మంతని కృప చెప్ప మమ్మల్ని దీవించి మీరు మాత్రం మహిమ పొందుకోమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకను పొందుకుంటున్నాను నా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్.